ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. క్రికెట్ లో కొన్ని అరుదైన అపురూపమైనటువంటి విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటారు క్రికెటర్లు. అవి కలకాలం మన మనసుల్లో నిలిచిపోయేలా ఉంటాయి. అందులో ఒకటి నిన్న రాత్రి జరిగినటువంటి మ్యాచ్. సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి T20 వన్డే మ్యాచ్ లో ఇద్దరు క్రికెటర్లు 2 సెంచరీలు చేశారు. సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మ చేసినటువంటి ఈ 2 సెంచరీలు చాలా అపురూపమైనవి, అరుదుగా వీక్షించే అవకాశం కలుగుతోంది. ఓవరాల్ గా ఈ ఇద్దరి క్రికెట్ టెస్టింగ్ అనేది, టెస్ట్ క్రికెట్ కావచ్చు, లేకుంటే వాళ్ళ ప్లేయింగ్ అనేది ఎలా ఉంది? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, నమస్కారం అండి. నమస్తే కవిత గారు. సో వెంకటేష్ గారు, మనం సంజు శాంసన్ ని గతంలో ఐపీఎల్ మ్యాచ్ల్లో కావచ్చు, T20 మ్యాచ్ల్లో కాస్త పక్కన పెట్టారు అనుకున్నప్పటికీ ఇప్పుడు చెలరేగిపోయి ఆడుతున్నారు మన తెలుగువాడు తిలక్ వర్మ కూడా. బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు చేయడం. సో ఇద్దరిది ప్లేయింగ్ ట్రాక్ అనేది ఎలా కనిపిస్తోందండి మీకు? అంటే అబోవ్ ఆల్ నేను ఒక మాట చెప్తానండి. ఎందుకంటే మనం జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మనం T20 వరల్డ్ కప్ గెలిచాం. ఆ వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఈ సంజు శాంసన్ లేడు, తిలక్ వర్మ లేడు. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇక్కడ ఎక్కువ వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి కూడా లేడు. 12 వికెట్లు తీశాడు వరుణ్ చక్రవర్తి. సో వీళ్ళెవరు లేరు యాక్చువల్ గా. సో మన T20 వరల్డ్ కప్ విన్నింగ్ సైడ్ వీళ్ళెవరు కూడా లేరు. సో కానీ ఈ సిరీస్ లో వీళ్ళు ముగ్గురు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు, స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే ఇండియాలో బౌలర్ అంత టాలెంట్ ఉంది. మీకు ఫస్ట్ 11 లేకపోయినా సరే, యాక్చువల్లీ చాలా మంది ఫస్ట్ 11 లో ఉన్న లైక్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ కావచ్చు, బుమ్రా కావచ్చు, కుల్దీప్ యాదవ్, రియాన్ పరాగ్, వీళ్ళందరూ కూడా ఫర్ వేరియస్ రీజన్స్ ఈ సిరీస్ ఆడట్లేదు. ఆల్మోస్ట్ ఇది ఒక ఓన్లీ 50% ఆఫ్ రెగ్యులర్స్ మాత్రమే ఉన్నారు. అయినా కూడా ఇంత మంచి రిజల్ట్స్ ఇచ్చారంటే వీళ్ళు ఎవరైతే రెగ్యులర్ గా ఇండియన్ టీమ్ లో ప్లేస్ లేని వాళ్ళు ఇంత బాగా ఆడుతున్నారంటే వీ షుడ్ అండర్స్టాండ్ ది డెప్త్ ఆఫ్ టాలెంట్. మనకి ఎంత టాలెంట్ ఉందనేది ఇక్కడ క్లియర్ గా అర్థం. సో తిలక్ వర్మ 22-year-old తెలుగు అబ్బాయి బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు చేయడం, అందులోనూ 47 balls లోనే 120 runs చేయడం అనేది ఎలా అనిపించిందండి? తిలక్ వర్మ ఇస్ ఎ వండర్ఫుల్ టాలెంట్ అండి. ఎందుకంటే ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే రోహిత్ శర్మ చెప్పాడు, ముంబై ఇండియన్స్ కెప్టెన్. ఏం చెప్పాడంటే తిలక్ వర్మ ఈ T20 ఫార్మాట్ ఒక్కటే కాదు, ఐపీఎల్ ఒక్కటే కాదు, T20 ఫార్మాటే కాదు, అన్ని ఫార్మాట్స్ కి పనికొచ్చేంత అతని దగ్గర ఆ టాలెంట్ ఉందని చెప్పి రోహిత్ శర్మ ఎప్పుడో చెప్పాడు. 2 years బ్యాకే చెప్పాడు. నిజంగా అతనికి అలాంటి టాలెంట్ ఉంది. అది ఎప్పుడు ఒక సేయింగ్ ఎప్పుడు క్రికెట్ లో వింటాం మనం, ఏంటంటే ఓల్డ్ హెడ్ ఆన్ యంగ్ షోల్డర్స్ అని చెప్పి. చాలా మెచ్యూర్ క్రికెటర్ అండి. 22-year-old కి అంత మెచ్యూరిటీ మనం ఎప్పుడు చూడం. అతను ఏంటంటే ఆల్వేస్ ఈ ప్లేస్ ద సిచ్యుయేషన్ తగినట్టుగా ఆడతాడు. ఒకవేళ టీం కనుక ట్రబుల్లో ఉంటే, అది ఐపీఎల్ టీం కావచ్చు, ఇండియన్ టీం కావచ్చు, ఫస్ట్ గేర్ లో ఆడతాడు. లేదు నిన్నటి మ్యాచ్ లో లాగా క్విక్ రన్స్ కావాలి, అప్పుడు టాప్ గేర్ లోకి వెళ్ళిపోతాడు. బీస్ట్ మోడ్ అంటారా, బీస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు. సో ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. సో అతనికి ఉన్న ఆ యంగ్ ఏజ్ లో అతనుకున్న మెచ్యూరిటీ, సిచ్యుయేషన్ తగినట్టు, తర్వాత ఆ గేమ్ అవేర్నెస్ కూడా. నిన్న మ్యాచ్ లో మనం చూస్తే ఏంటంటే సైడ్ బౌండరీస్ చిన్నగా ఉన్నాయి. సో ఆ సైడ్ బౌండరీస్ ని టార్గెట్ చేసి 10 6లు కొట్టాడు. సో అతనికి ఏంటంటే ఆ మంచి క్రికెటింగ్ బ్రెయిన్ ఉంది. టాలెంట్ ఒకటే కాదు, స్కిల్ ఒక్కటే ఉంటే సరిపోదు. మీరు ఆ స్కిల్ ని మీకు ఆ సిచ్యుయేషన్ తగినట్టు అడాప్ట్ చేసుకోవాలి. ఆ రేర్ ఎబిలిటీ అందరికి కనిపిస్తుంది. అది కాకుండా నాకు నచ్చేది ఏంటి, అతను ఏ ఫార్మాట్ లో ఆడినా ఈ ఆల్వేస్ పుట్స్ ప్రైస్ ఆన్ విచ్ వికెట్. అంటే వికెట్ తేలిగ్గా పారేసుకోడు, చాలా వికెట్ మీద తన ప్రాణప్రదంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. సో టీమ్ మ్యాన్ కూడా, టీం కోసం కమిటెడ్ గా పర్ఫామ్ చేస్తాడు. అందుకే ఎనీ టీమ్ వుడ్ లైక్ టు హ్యావ్ హిమ్ ఇన్ హిస్ టీమ్. అందుకే మీరు చూడండి, ఇప్పుడు ఐపీఎల్ టీమ్ లో కూడా ముంబై ఇండియన్స్ వాళ్ళు ఇషాన్ కిషన్ కోసం వెళ్ళలేదు. వాళ్ళు చాలా మంచి దిగ్గజాలని రిటైన్ చేసుకున్నారు. ఎవరిని రిటైన్ చేస్తున్నారు? బుమ్రా, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ రిటైన్ చేస్తున్నారు. వాళ్ళు రిటైన్ చేసుకున్న 5th ప్లేయర్ ఎవరంటే తిలక్ వర్మ. సో తిలక్ వర్మ లాంటి ఒక రూకీ క్రికెటర్ ని ఆ దిగ్గజాలతో సమానంగా వాళ్ళతో పాటు రిటైన్ చేస్తున్నారంటే అతనికి ఉన్న టాలెంట్ కానీ, అతనికి ఉన్న ఫ్యూచర్ ని కానీ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎస్ అండి, గతంలో ఐపీఎల్ మ్యాచ్ల్లో, T20 మ్యాచ్ల్లో కనిపించినటువంటి ఒక టీమ్, ఒక ప్లేయర్స్ ఇక్కడ కనిపించారు, వాళ్ళ టాలెంట్ చూపిస్తున్నారు అనుకున్నప్పుడు వీళ్ళకి లాంగ్ వే టు గో, బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. పాలిటిక్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటాయి అనిపిస్తుంది కదా. అంటే పాలిటిక్స్ అనే అన్నానండి నేను. ఎందుకంటే ఇప్పుడు మన గౌతమ్ గంభీర్ కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే
ఇండియన్ టీమ్ లో 11 మందికి మాత్రమే స్థానం కల్పించగలం, ఏ ఫార్మాట్ అయినా కానివ్వండి. కానీ ఏంటంటే ప్రతి స్లాట్ కి మీకు 2-3 అవైలబుల్ గా ఉన్నారు. వికెట్ కీపింగ్ చూడండి, రిషబ్ పంత్ ఉన్నాడు, ఈ సంజు శాంసన్ ఉన్నాడు, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, ధ్రువ్ జురెల్, ఇలాగా ఇంకో 4-5 పేర్లు చెప్పగలను నేను. ఇంతమంది లైన్ లో ఉన్నారు అక్కడ. సో ప్రతి స్లాట్ కి, ఓపెనింగ్ అనుకోండి, లేకపోతే మిడిల్ ఆర్డర్ అనుకోండి, ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్స్, ప్రతి స్లాట్ కి మీకు 5-6 మంది ప్లేయర్స్ ఉన్నారు. సో దాంట్లో ఏంటంటే అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు సంజు శాంసన్ కానీ తిలక్ వర్మ కానీ చేసింది ఏంటంటే, బికాజ్ మన మెయిన్ క్రికెటర్స్ చాలా మంది, గిల్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ, వాళ్ళు ఆస్ట్రేలియాలో టెస్ట్ టీమ్ తో పాటు ఉన్నారు. అలా కాకుండా మెయిన్ గా ఏమైందంటే, ఇలాంటి వాళ్ళకి అవకాశాలు రావడం ప్రధాన కారణం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత యంగ్స్టర్స్ కి చాలా మంచి అవకాశం వచ్చింది. మీరు చూడండి, రియాన్ పరాగ్ కానీ, అభిషేక్ శర్మ కానీ, ఇప్పుడు తిలక్ వర్మ, సంజు శాంసన్, వీళ్ళందరూ ఎన్నో రోజుల నుంచి, బికాస్ దేర్ రూట్ హ్యాస్ బిన్ బ్లాక్డ్ బై ది సీనియర్స్. నన్ను అడిగితే ఎప్పుడో విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ మన వరల్డ్ కప్ గెలిపించారు, బాగానే ఉంది. వాళ్ళు ఈ ఫార్మాట్ నుంచి 1-2 ఏళ్ల క్రితమే కనుక రిటైర్ అయి ఉంటే ఈ పాటికి మనం బ్రహ్మాండంగా యంగ్స్టర్స్ తో తయారై ఉండేవాళ్ళం. వాళ్ళని నేను బ్లేమ్ చేయట్లేదు, కానీ ఏంటంటే అన్ని ఫార్మాట్స్ ఆడుతున్నారు. అట్లీస్ట్ ఈ ఫార్మాట్ లో ఎక్కడైతే యంగ్స్టర్స్ కి బోల్డ్ అంత టాలెంట్ అవైలబుల్ ఉందో, యంగ్స్టర్స్ కి చోటు ఇవ్వడం కోసం వాళ్ళు తప్పుకుని ఉంటే చాలా బాగుండేది. కానీ అలా తప్పుకోకపోవడం వల్ల వీళ్ళకి లేట్ గా అవకాశాలు వచ్చాయి. రీసెంట్ గా సంజు శాంసన్ వాళ్ళ ఫాదర్ కూడా ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేశాడు. అతను ఏమన్నాడంటే, ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ రాహుల్, నా కొడుకు ఫ్యూచర్ ని నాశనం చేశారు, 10 ఏళ్ళు అతని కెరియర్ నాశనం చేశారని చెప్పి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. వాళ్ళు పని కట్టుకునే నాశనం చేయలేదు. ఏంటంటే వాళ్ళ కెరియర్ ని ఎక్స్టెండ్ చేసుకున్నారు T20లో. వాళ్ళు ముందు, ఎందుకంటే T20లో ఇప్పుడు గేమ్ మారిపోయింది. విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, వాళ్ళు ఆల్ క్రికెటింగ్ షాట్స్ ఆడతారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ కుర్రాళ్ళు ఆడుతున్న ఫియర్లెస్ స్టైల్లో కానీ, అల్ట్రా అగ్రెసివ్ స్టైల్లో వాళ్ళు ఆడలేరు. ఎందుకంటే వాళ్ళు అలా కండిషన్ అయిపోయారు. వాళ్ళు దే ప్లే ద గేమ్ ఇన్ డిఫరెంట్ వే. కానీ ప్రెసెంట్ డేలో ఏంటంటే వాళ్ళు ఆడుతున్న 130-140 స్ట్రైక్ రేట్ ఏమాత్రం సరిపోవట్లేదు. ఇప్పుడు మీరు అభిషేక్ శర్మ చూడండి, అభిషేక్ శర్మ ఈ ఇయర్ మొత్తంలో అతని స్ట్రైక్ రేట్ 193 ఉంది. తిలక్ వర్మ నేను 255 స్ట్రైక్ రేట్ తో సెంచరీ చేశాడు. అండ్ సంజు శాంసన్ ఆల్వేస్ అదే 190-180 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తారు. సో ఇప్పుడు స్ట్రైక్ రేట్స్ మారిపోయినాయి. కొట్టే షాట్స్, అప్పర్ కట్స్, స్కూప్స్, తర్వాత రివర్స్ స్వీప్స్, స్విచ్ హిట్స్, ఇలాంటి కొత్త షాట్స్ వచ్చినాయి. ఇవన్నీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళకి న్యాచురల్ గా వచ్చిన షాట్స్ కావు అవి. సో ఏంటంటే మీకు గేమ్ మారిపోయింది, గేమ్ లో ఉన్న డైనామిక్స్ మారిపోయినాయి. కానీ వాళ్ళు ముందే చోటు ఖాళీ ఉంటే ఇలాంటి యంగ్స్టర్స్ కి అవకాశం వచ్చేది, మన టీం మరింత స్ట్రాంగ్ గా తయారయ్యేది. నేను వాళ్ళని ప్రత్యేకంగా బ్లేమ్ చేయట్లేదు, బట్ దే షుడ్ హావ్ రిటైర్డ్ మచ్ ఎర్లియర్ అని నాకు అనిపిస్తుంది. సో వెంకటేష్ గారు, మనకు T20 వరల్డ్ కప్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వరుసగా సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అప్పుడు అయ్యో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, లేకుంటే సరికొత్త జనరేషన్ వస్తుందా, యంగ్స్టర్స్ వస్తారా, ఆ వెలితి ఎవరు పూడుస్తారు అనిపించింది. నిన్న మ్యాచ్ తర్వాత, వరుసగా జరుగుతున్నటువంటి ఈ మధ్య మ్యాచ్ల తర్వాత ఆ వెలితి కంప్లీట్ గా పూడ్చిపోయింది అనుకోవచ్చా? గ్యాప్ అనేది ఫిల్ అయిపోయిందా? డెఫినెట్గా ఫిల్ అయిపోయిందండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మోడర్న్ ఇప్పుడు వస్తున్న ప్లేయర్స్ అందరూ కూడా మల్టీ స్కిల్ ప్లేయర్స్ ఉన్నారు. తిలక్ వర్మ కానీ, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, వీళ్ళందరూ బౌలింగ్ కూడా చేస్తారు. కానీ మనం చూడండి, నిన్న మొన్నటి వరకు క్రికెట్ మన ఇండియన్ టీంలో ఆడిన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ కొత్తవాడైనా కూడా, శుభ్మన్ గిల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, వీళ్ళందరూ బౌలింగ్ చేయరు. ఇప్పుడు అందరూ కూడా మల్టీ స్కిల్డ్ ఉన్నారు. దానివల్ల ఏంటంటే క్యాప్టెన్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. బౌలింగ్ లో వేరే ప్లేయర్స్ ఆడించుకోవడానికి, 6th బౌలర్ కోసం మళ్ళీ ఒక ఆల్రౌండర్ ఆడించుకోవాల్సిన అవసరం లేకపోవడం, ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించుకునే సౌకర్యం ఉండడం, ఇవన్నీ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి చూడండి, రిజల్ట్స్ కూడా మనం ఈ సంవత్సరం మొత్తం 24 T20 ఇంటర్నేషనల్స్ ఆడితే దాంట్లో 22 ఇచ్చాం, ఇంక్లూడింగ్ వరల్డ్ కప్. సో మన టీం అప్రోచ్ లో కానీ, తర్వాత ఈ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం వల్ల కానీ మనకి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో మనకి IPL ద్వారా బ్రహ్మాండమైన టాలెంట్ పూల్ క్రియేట్ అవుతుంది. దాన్ని మనం చక్కగా ఉపయోగించుకునే అవకాశం మనకి T20 ఫార్మాట్ లోనే ఎక్కువ లభిస్తుంది. సో ఇప్పుడు 24th and 25th IPL కి సంబంధించి ఆప్షన్స్ అనేవి జరగబోతున్నాయి. డిమాండ్ అనేది ఎలా ఉంటుంది, ఎవరెవరికి ఎలా ఉంటుంది, ఏ టీం ఎవరిని గెలుచుకోవాలి, కొనుక్కోవాలనుకుంటుంది అనుకుంటున్నారు? హాట్ ఫేవరెట్స్ ఎవరున్నారు? హాట్ ఫేవరెట్ అంటే అందరికంటే నా దృష్టిలో హైయెస్ట్ బిడ్ రిషబ్ పంత్ కి వెళ్తారు. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే కనీసం ఒక 5 టీమ్స్ కి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావాలి.
రిషబ్ పంత్ ఆ స్లాట్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు అండ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్. అతనికి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. మీకు ఏంటంటే ఐపీఎల్ టీం అంటే కేవలం టాలెంట్ ఒక్కటే కాదు, మీరు ఆ టీం ని మీకు వాళ్ళ బ్రాండింగ్ కి మీరు ఉపయోగపడాలి, వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ కి మీరు సపోర్ట్ చేయగలగాలి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ రిషబ్ పంత్ కనుక చెన్నై సూపర్ కింగ్స్ కి వెళ్తే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ విల్ బి స్కై రాకెటింగ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ధోని ఉన్నాడు, ధోనికి సరైన వారసుడుగా మరి రిషబ్ పంత్ కనిపిస్తున్నాడు. అదే రకమైన బిగ్ హిట్టింగ్ చేస్తాడు, అదే రకమైన మంచి కీపింగ్ చేస్తాడు అండ్ అతనికి ఆ కెరిస్మాటిక్ ఇమేజ్ ఉంది. సో అలాంటి ప్లేయర్ ధోని అండ్ రిషబ్ పంత్ ప్లేయింగ్ ఫర్ ద సేమ్ టీమ్, అది చెన్నై సూపర్ కింగ్స్ కి బ్రహ్మాండమైన మైలేజ్ క్రియేట్ చేస్తారు. సో అందుకని వాళ్ళు చెన్నై చాలా కీన్ గా ఉంది, వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ లేదు. అలాగే మీకు పంజాబ్ కింగ్స్ వాళ్ళు 110 కోట్లతో వేలంలోకి వెళ్తున్నారు, అందరికంటే ఎక్కువ అమౌంట్ ఉంది. కొన్ని టీమ్స్ కి అయితే 41 కోట్లు ఉన్నాయి, కొన్ని వీళ్ళకేమో దాంట్లో డబుల్ ట్రిపుల్ అమౌంట్ ఉంది. సో వాళ్ళకి కెప్టెన్ కావాలి. అక్కడ ఆల్రెడీ రికీ పాంటింగ్ ఉన్నాడు, రికీ పాంటింగ్ వర్క్ విత్ యాజ్ కోచ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ కి గతంలో రిషబ్ పంత్ కెప్టెన్ గా ఉన్నాడు. సో వాళ్ళు కూడా రిషబ్ పంత్ కోసం వెళ్ళారు. ఆర్సీబీ కూడా కీపర్ కావాలి, ఆర్సీబీ కూడా రిషబ్ కోసం వెళ్ళే అవకాశం ఉంది. ఈవెన్ కోల్కతా నైట్ రైడర్స్ కూడా కెప్టెన్ అండ్ కీపర్ కావాలి, ఈవెన్ గుజరాత్ టైటన్స్ కీపర్ కావాలి. వీళ్ళందరూ కూడా రిషబ్ పంత్ కోసం వెళ్తారు. సో రిషబ్ పంత్ విల్ బి ది టాప్ పిక్ అనే విషయంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు. అందరికంటే ఎక్కువ అమౌంట్ ఎప్పుడు ఎవరికి అంత, ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ 30 crores ఆల్సో ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్. 25 crores హైయెస్ట్ ఉంది మనకి టాప్ బిడ్ ఐపీఎల్ చరిత్రలో. బట్ రిషబ్ పంత్ కెన్ గో ఈవెన్ అప్ టు అన్ అమౌంట్ ఆఫ్ 30 crores అలా వెళ్ళే అవకాశం కూడా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది దగ్గర ఆ అమౌంట్ ఉన్నది, ఈవెన్ లక్నో సూపర్ జైంట్స్ దగ్గర మంచి అమౌంట్ ఉంది. సో దట్ కుడ్ హ్యాపెన్ దిస్ టైం అని నాకు అనిపిస్తుంది. సో డిమాండ్ కూడా ఇంకా రిషబ్ పంత్ కాకుండా హర్షదీప్ సింగ్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. నేను కూడా వాళ్ళు 148 ఆల్అౌట్ చేయడంలో అతను 3 వికెట్లు ఫస్ట్ వికెట్లు తీశాడు, ఇంక్లూడింగ్ హెన్రీ క్లాసన్ కూడా అవుట్ చేశాడు. సో హర్షదీప్ సింగ్ కూడా మంచి అమౌంట్ వస్తుంది. ఇషాన్ కిషన్ అంటే రిషబ్ పంత్ దక్కని టీమ్స్ ఇషాన్ కిషన్ కోసం వెళ్తారు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ క్యాప్టెన్సీ మెటీరియల్, కేఎల్ గానీ శ్రేయస్ అయ్యర్ గానీ. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా ఈ మధ్య బాగా పర్ఫామ్ చేశాడు. టెస్ట్ మ్యాచ్ల్లో పర్ఫామ్ చేసిన ఏంటంటే అతను స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ గా అతనికి ఉండే వాల్యూ అతనికి డెఫినెట్ గా ఉంటుంది. సో ఈ ఇండియన్ ప్లేయర్స్ టాప్ పిక్స్ గా ఉండే అవకాశం ఉంది. ఇంకా ఫారిన్ ప్లేయర్స్ విషయానికి వస్తే ఫిల్ సాల్ట్, జేక్ ఫ్రేజర్, మెగ్గర్, బట్లర్, తర్వాత ఫాస్ట్ బౌలర్స్ లైక్ రబాడా, మిచెల్ స్టార్, ఇలాంటి వాళ్ళకి పెద్ద అమౌంట్ వచ్చే అవకాశం నాకు కనిపిస్తుంది. ఎస్ అండి వెంకటేష్ గారు, మళ్ళీ 24th, 25th ఆప్షన్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. మళ్ళీ ఆక్షన్ ముందు మనం మళ్ళీ మరోసారి ఎస్ అండి, అప్పుడు ఈ హాట్ ఫేవరెట్స్, హ్యూజ్ డిమాండ్ ఉన్న ప్లేయర్స్ వీళ్ళందరి గురించి మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకుందాం వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.